Hi friends, welcome to Gardelish, deep love towards nature and food. Welcome to episode 4 of traditional cake bake without oven. ఈ రోజు వీడియోలో ఈజిప్షియన్ ఫేమస్ బస్బోసా కేక్ చేద్దాం. ఈ కేక్ డెఫినెట్ గా ట్రై చేయండి. You will love it. కావాల్సిన ఇంగ్రీడియంట్స్: ఉప్మా రవ్వ, షుగర్, పాలు, పెరుగు, బటర్, ఉప్పు, బేకింగ్ పౌడర్, వెనిలా ఎసెన్స్, వాటర్, డ్రై ఫ్రూట్స్ అండ్ నట్స్. ముందుగా ఒక బౌల్లో హాఫ్ కప్ ఉప్మా రవ్వ, హాఫ్ కప్ షుగర్, హాఫ్ టీ స్పూన్ బేకింగ్ పౌడర్ వేసి మొత్తం బాగా మిక్స్ చేసి ఉంచుకోవాలి. ఇప్పుడు హాఫ్ కప్ పెరుగు, 1/4 కప్ పాలు, హాఫ్ టీ స్పూన్ వెనిలా ఎసెన్స్, చిటికెడు ఉప్పు వేసి స్మూత్ పేస్ట్ అయ్యేలా మిక్స్ చేసుకోవాలి. ఇలా లంప్స్ లేకుండా స్మూత్ బ్యాటర్లో మిక్స్ చేసుకున్న తర్వాత 1/4 కప్ మెల్టెడ్ బటర్ వేసి మిక్స్ చేసుకోవాలి. నేను ఈ మెజర్మెంట్స్ అన్నీ కూడా కింద డిస్క్రిప్షన్లో పెడతాను. ఇప్పుడు ఈ బ్యాటర్ను ఒక 15 to 20 మినిట్స్ రెస్ట్ అవనివ్వాలి. ఇప్పుడు కేక్ పైన వేసే షుగర్ సిరప్ ప్రిపేర్ చేసుకోవడానికి స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకుని హాఫ్ కప్ షుగర్, 1/4 కప్ వాటర్ వేసి షుగర్ డిజాల్వ్ అయ్యి ఇలా ఒక బాయిల్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఒక 20 మినిట్స్ తర్వాత బ్యాటర్ను ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు బేకింగ్ మౌల్డ్ తీసుకుని ఈ విధంగా బటర్ స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు మౌల్డ్లోకి బ్యాటర్ వేసుకోవాలి. తరువాత స్టవ్ ఆన్ చేసి థిక్ బేస్ ఉన్న కడాయిలో కొద్దిగా ఇసుక వేసి పెట్టుకోవాలి. ఇసుక వేడెక్కిన తర్వాత మౌల్డ్ పెట్టుకుని ఒక 45 మినిట్స్ లో ఫ్లేమ్లో బేక్ అవనివ్వాలి. ఇలా చుట్టూ మంచి గోల్డెన్ కలర్ వచ్చి బేక్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. కేక్ కొద్దిగా వేడున్నప్పుడు షుగర్ సిరప్ వేసి ఒక 5 మినిట్స్ ఉంచితే సిరప్ అబ్జర్వ్ చేస్తుంది. ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని డ్రై ఫ్రూట్స్ అండ్ నట్స్తో గార్నిష్ చేసుకోవాలి. అంతే, సూపర్ మాయిస్ట్ అండ్ డెలిషియస్ బస్బోసా కేక్ రెడీ. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.